ఆయన దయాదృష్టి మన మీద నిలిపి ఈ సంవత్సరపు చివరి క్షణాలకు క్షేమంగా మళ్ళీ నడిపించిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి జస్ట్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు, రేపు మీతో ఓ సందేశం పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి ఈ వర్తమానం మీతో పంచుకోవటానికి ఆశపడుతున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఓ చక్కటి శ్రేష్టమైన మాట దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. 3వ దినాన నేను మీ మధ్యకు దిగిరాబోతున్నాను. దైవజనాంగమా, లోకంలో ప్రజలు దేవుని కలుసుకోవటానికి ఆయా స్థలాలకు వెళ్ళి అక్కడెక్కడో దేవుని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ కొండకు వెళ్తే దేవుడు కనపడతాడు, ఈ గుట్టకు వెళ్తే దేవుడు కనపడతాడు, ఆ స్థలానికి వెళ్తే దేవుడు కనపడతాడు అని స్థలాలు వెతుకుతూ లోకంలో చాలామంది ప్రజలు వెళ్తున్న పరిస్థితి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన్ని వెతుకుతూ ఎక్కడో ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటికే దిగి వచ్చే దేవుడు. గగనమును చీల్చుకొని నువ్వు పూరింట్లో ఉంటే నీ పూరి గుడిసెలోకి, పెంకుటింట్లో ఉంటే నీ పెంకుటింట్లోకి, చివరికి ఆ పెంకుటీలు కూడా నీకు గతి లేక, మనకు గతి లేక, ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఎడారి దగ్గరో నువ్వు బ్రతుకుతూ ఉంటే గగనమును చీల్చుకొని నీవే స్థలములో ఉన్నా నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు. ఇక్కడ అంటాడు, 3వ దినాన నేను ప్రజల మధ్యలోకి దిగి రాబోతున్నాను. నేడు రేపు వారు తమ బట్టలు తుక్కొని తమను తాము పరిశుద్ధపరుచుకొనమను అంటున్నాడు. దైవజనమా, జనవరి 1వ తారీఖు మనం అడుగు పెట్టడానికి నేడు రేపు జస్ట్ 2 days మాత్రమే ఉన్నాయి. నా ఆశ, నా ప్రార్థన, దైవజనునిగా మీ క్షేమాన్ని కోరుకునే దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి నేను కోరుకుంటుంది, ఆశపడుతుంది. 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా, నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభుని సేవిస్తూ ఉంటుండగా గగనమును చీల్చుకొని 3వ దినం దేవుడు మీ మధ్యకు దిగివచ్చునుగాక. 31వ తారీఖు ఆరాధనకు వెళ్తారు కదా, 12 గంటలు దాటిన తర్వాత నూతన సంవత్సరంలో అడుగు పెడతాం కదా. మీరు అలా చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా, నూతన వత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలేసయ్యా అని మీరు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా, 3వ దినాన నేను మీ మధ్యకు దిగి వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరపు తొట్టతొలిటి గడియలకు నిశ్చయంగా దేవుడు మీ యొద్దకు దిగివచ్చునుగాక. ఎస్, దేవుడు తన ప్రజల యొద్దకు దిగి వచ్చేవాడు. దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే నేడు రేపు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నీ బట్టలు తుక్కోవాలి. బట్టలు అంటే అనయ మా ఇంట్లో ఉతకకుండా మిగిలిపోయిన బెడ్షీట్లు, కార్పెట్లు, మేము వేసుకున్న బట్టలు, వస్త్రాలు ఇవన్నీ ఉతుక్కోమని చెప్తున్నారు అన్నయ్య. అంటే దేవుడు బట్టలు తుక్కుంటేనే మన మధ్యకు వస్తాడా అని అంటారేమో. ఆ బట్టలు కాదు, ఆ బట్టలు ఉతుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి దేవుని పిల్లలు. అయితే దానికి మించి మనం ఉతుక్కోవలసిన వస్త్రాలు ఏంటో తెలుసా? నీ క్రియలను, నీ ప్రవర్తనను దేవుని సన్నిధిలో నేడు రేపు నువ్వు ఉతుక్కుంటే 3వ దినాన దైవదర్శనం పొందుకునే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రవర్తనను లేక క్రియలను వస్త్రంతో దేవుని వాక్యం పోలుస్తుంది కదా.
వస్త్రాలు ఉన్నాయి. దేవుని కృప మ్యాక్సిమం నేను ఎక్కువ వైట్ డ్రెస్సే వేసుకుంటాను. ఈ వైట్ డ్రెస్ మీద మురికి పడాలని నేను కోరుకోను. మురికి పట్టడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోయినా అలా ఆ వైట్ డ్రెస్ వేసుకొని హైదరాబాద్ అట్లా వెళ్ళి ఇట్లా తిరిగి వచ్చేసరికి బట్టలన్నీ మైలైపోతాయి. అరే, ఈ తెల్లబట్ట ఎట్లా మైలైపోయింది? నేనేం మురికి అంటించుకోలేదు కదా, ఆ మురికిని రమ్మని నేనేం ఇన్వైట్ చేయలేదు కదా. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ ప్రమేయం లేకుండా లోకంలో మురికి నీకు అంటుతుంది. రెండవది, కొంతమంది కావాలని మురికి అంటించుకునేటువంటి ప్రజలు ఉంటారు. వింటున్నారా? ఒకవైపేమో మన ప్రమేయం లేకుండా లోకంలో ఉన్న మురికి మనకు అంటుతుంది. రెండో కోణంలో కొంతమంది కావాలని మురికి అంటించుకున్న ప్రజలు. క్రైస్తవ జనాంగమా, ఈ 2024 సంవత్సరం గడిచిన 363 రోజుల్లో తెలియకుండా కొంత మురికి నీ మీద పడింది. కొన్ని మురుకులు ఉన్నాయి చూసావు. నీ బుద్ధిహీనతను బట్టి కావాలని నువ్వు అంటించుకున్నటువంటి మురికి, నీవు అంటించుకున్న మురికైనా, నీ ప్రమేయం లేకుండా పడిన మురికైనా వాక్యమనే నీళ్లతో, వాక్యమనే నీళ్లతో యేసుక్రీస్తు అనే బండను చేరి, పరిశుద్ధాత్మ అనే సబ్బుతో రుద్దబడి వాక్యమనే నీళ్లతో ఈరోజు రేపు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే, నీ క్రియలను ఉతుక్కుంటే, 3వ దినాన జనవరి 1వ తారీఖున గగనమును చీల్చుకొని నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి, దేవుని ఇంటిలోకి నిశ్చయంగా దేవుడు దిగివచ్చునుగాక. తమ్ముడు, చెల్లి, ఏ మురికంటింది? సినిమాలనే మురికంటిందా? సీరియల్ అనే మురికంటిందా? సెల్ ఫోన్లో చూడకూడని చెడ్డ వాటిని చూసే మురికి నీ బ్రతుకున కంటిందా? పగ, కోపం, క్రోధం, కక్ష, వార్వలేనితనం, అసూయ, ఈర్ష్య, హృదయంలో కక్ష పెట్టుకుని బ్రతికే జీవితం. నాకు తెలీదు ఏ మురికి నీ కంటిందో. మెట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కొంత నీ ప్రమేయంతో, మరికొంత నీ ప్రమేయం లేకుండానే లోకపు మాలిన్యం నీ కంటింది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏది? ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా, ఒకవేళ అంటితే వాక్యమనే నీళ్లతో ఈరోజు నువ్వు కడుక్కోగలిగితే, ఈరోజు రేపు, ఈరోజు చివరి శుద్ధీకరణ కూటం ఉదయం 10 గంటలకి చక్కటి వర్తమానం, దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకు. ఈ రాత్రి చక్కటి శుద్ధీకరణ కూటం, దివ్యమైన వర్తమానాలు ఈ 2 సెషన్స్లో దేవుడు వినిపించబోతున్నాడు. వాక్యమనే నీళ్ల చేత ఈరోజు రేపు నీ ప్రవర్తనను నువ్వు కడుక్కోగలిగితే, ఇంకా ఎక్కడెక్కడ దేవునికి ఆయాస్కరమైన మరకలు నీలో ఉన్నాయో, గర్వం అనే మరకుందేమో, స్వనీతి అనే మరకుందేమో, ఇక్కడ మాట అక్కడ చెప్పి చాడీల కోరితనం అనే మరకుందేమో, మోహపు చూపు అనే మరకుందేమో, దురాశలనే మరకలున్నాయేమో, యవ్వన ఆశా ఇచ్చలనే మరకలున్నాయేమో. పర్వాలేదు, నీ ప్రమేయంతో, నీ ప్రమేయం లేకుండా కొన్ని మరకలు నీకంటే యేసు నామం పేరిట నేడు రేపు వాటిని నువ్వు ఉతుక్కోగలిగితే, 3వ దినాన జనవరి 1వ తారీఖున నీ ఇంటిలోకి దేవుడు దిగివచ్చునుగాక. అద్భుతం. దేవుడు మన యొద్దకు దిగొస్తే జరిగే 4 ఆశ్చర్యాలు, 4 అద్భుతాలు మీతో పంచుకుంటాను. 19వ అధ్యాయంలో నేను సినాయి పర్వతం మీదకి దిగి వస్తాను అన్నాడు కదా. ప్రజలు బట్టలు తుక్కొని 3వ దినానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. దేవుడు వస్తాడు, మమ్మను కనికరిస్తాడు, మా మధ్యకు దిగొస్తాడని 3వ దినం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగని దైవజనమా, జనవరి 1వ తారీఖే దేవుడు దిగి వస్తాడనేం కాదు. ఈ వాక్యం వింటుండగా ఈ గడియలో కూడా నీ మీదకు దిగి రావటానికి ప్రతి క్షణం దేవుడు సన్నద్ధుడిగా ఉంటాడు. దేవుని రాకకు ముహూర్తాలేవి లేవు. కానీ జనవరి 1వ తారీఖు ఉంది చూసారా, 3వ దినం జనవరి 1వ తారీఖు ప్రత్యేకత ఏంటో ప్రభు చిత్తమైతే 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో నేను మీతో పంచుకుంటాను. మెట్టుకు 3వ దినం వస్తానని దేవుడు చెప్పాడు. వస్తాడని ఎదురు చూస్తూ ఉండగానే ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు,
వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు మూడవ దినం సినాయి పర్వతం మీదకి వచ్చాడు. రావటంతో ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? తన ఆజ్ఞలను, తన కట్టడలను, తన ధర్మ విధులను తన ప్రజలకు బోధించి నడవవలసిన మార్గాన్ని దేవుడు ఆ ప్రజలకు తెలియచేశాడు. నేనంట, తమ్ముడు, దేవుడు నీ వద్దకు దిగొస్తే నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు నడవో, మనుషులెవరూ నడిపించిన మార్గంలో నువ్వు నడవో. దేవుడు నీ చేయి పట్టుకొని తండ్రి తన బిడ్డను నడిపించినట్లుగా, తల్లి తన బిడ్డకు నడక నేర్పినట్లుగా 2025 సంవత్సరం అంతా నీ చేయి పట్టుకొని దేవుడు నిశ్చయంగా నిన్ను నడిపించునుగాక. దేవుడు నడిపిస్తే ఎగుడు దిగుడులున్న స్థలాల్లో దేవుడు నడిపించాడు, సమభూమిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నేనంట 2025 సంవత్సరం ప్రతి క్షణం దేవుడే నీ ఆలోచన కర్తయే నీ చేయి పట్టుకొని ప్రభు నిన్ను నడిపించునుగాక. ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ప్రతిదీ నా ప్రభు నీ యొద్దకు దిగి వచ్చి నీకు నేర్పి ఆయన ఆజ్ఞల మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవుని మాటలు, ఆజ్ఞలు కట్టడిలాగా మనకు కనపడతాయి, కానీ దేవుని ప్రతి ఆజ్ఞలో క్షేమం దాగి ఉంది. కాకపోతే ఆజ్ఞ అంటంతో అబ్బా మరి దేవుడు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు అని, అబ్బా ఈ క్రైస్తవ్యంలో రిస్ట్రిక్షన్లు చాలా ఎక్కువండి అని కొంతమంది అమాయక ప్రజలు అనుకుంటారు. ఇది ఆజ్ఞగా కనపడుతుంది, కానీ ప్రతి ఆజ్ఞలో నీ క్షేమం దాగుంది. 2 వీలర్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు, ఆజ్ఞే. నేనంట, సహజంగా మనకి హెల్మెట్ పెట్టుకోవటం ఇష్టమా, హెల్మెట్ లేకుండా ఆ చల్లని గాలి పీల్చుకుంటా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళటం ఇష్టమా? ఏది ఇష్టం? హెల్మెట్ లేకుండానే పోవటం ఇష్టం. హెల్మెట్ పెట్టుకోండి, ఆజ్ఞే. కానీ ఆ ఆజ్ఞలో ప్రాణభిక్ష దాగుంది. కొన్ని సందర్భాల్లో పడినటువంటి బిడ్డలు హెల్మెట్ పెట్టుకోవటాన్ని బట్టి ప్రాణాపాయపు స్థితి నుంచి తప్పించబడిన వాళ్ళు ఎంతమంది లేరు? కారు డ్రైవ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోండి అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా బట్టలు నలిగిపోతాయి, ఇవి ఇస్త్రీ చేసిన బట్టలు, నా బట్టలు కడక్గా ఉండాలి అని సీటు బెల్ట్ పెట్టుకోరు. ఆజ్ఞే. ఆ ఆజ్ఞ వెనుక క్షేమం దాగుంది. మేకా భక్తుడు అంటాడు, దేవుడు అంటాడు, యథార్థవంతులకు నా మాటలు క్షేమ సాధకములు కావా? 2025 సంవత్సరంలో క్షేమకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రతిదినం నీకు తెలియచేయటానికి దేవుడు నీ వద్దకు దిగి వచ్చునుగాక. రెండవ మాట 20వ అధ్యాయంలో అంటాడు, 20వ అధ్యాయం ఆ మాటలన్నీ చెప్పి 24వ వచనంలో అంటాడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను. నీ వద్దకు దేవుడి దిగొస్తే ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వదించడం అంటే నేను చాలాసార్లు చెప్తాను, మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ప్రభా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసుకొని పండుకుంటే తెల్లారి లేచి తలుపు తెరిచేసరికి 500 రూపాయల కట్టల మూట 4-5 బస్తాలు మన ఇంటి ముందేం పడేయడం, 1 కిలో బంగారం ఏం దేవుడు పడేయడం, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అదేదో మన దగ్గరకు వచ్చి పడదాం. ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పమంటారా? నీ చేతిలో ఉన్నదానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. నీ చేతిలో ఏ పని ఉందో, ఏ వ్యాపారం ఉందో, ఏ ఉద్యోగం ఉందో, ఏ కంపెనీలో పనిచేస్తున్నావో, నీ చేతుల్లో ఉన్న దానితోనే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. లేఖనాల్లో చూస్తాం కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. 2024 సంవత్సరం దాటి ఇంకా 2 రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. నీ చేతుల కష్టాధ్యతాన్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యవంతునిగా నా దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టునుగాక. మూడవ దినాన నేను మీ వద్దకు దిగి వచ్చినట్లుగా నేడు రేపు మిమ్మును పరిశుద్ధపరచుకోండి. ఆయన దిగొస్తే మూడవది ఏం జరిగిద్దో తెలుసా? నిర్గమకాండంలో చూస్తాం, ఐగుప్తు దాస్యత్వం నుండి మిమ్మల్ని విడిపించి
పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు దిగొస్తే నీ బానిస సంఖ్యలు తెగిపోతాయి, నీ బంధకాలు ఊడిపోతాయి, నిన్ను ఆవరించినటువంటి ఆ కాడి విర్రగొట్టబడి విడిపించబడి నువ్వు నడిపించబడతావు. ఎక్కడికి? మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం. 2024లో ఏ సంఖ్యలు నిన్ను బంధించాయో తమ్ముడా చెల్లి, రోగపు సంఖ్యలు బంధించాయా? అవమానపు సంఖ్యలు బంధించాయా? అప్పుల సంఖ్యలు బంధించాయా? పాపపు వ్యసనాలనే సంఖ్యలు నిన్ను బంధించి నిన్ను బానిసగా మార్చాయా? యేసు నామం పేరిట ఈ వాక్యం వింటుండగా దేవుడు నీ యొద్దకు దిగివచ్చి నీ బానిస సంఖ్యలను నా దేవుడు తెంచునుగాక. అక్కడి నుంచి విడిపించి శ్రేష్టమైన అనుభవానికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. మరో మాట చెప్తాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. దేవుడు దిగొచ్చాడండి. 430 సంవత్సరాల సమస్యకు రెప్పపాటు కాలములో దేవుడు పరిష్కారాన్ని చూపించాడు. తమ్ముడా చెల్లి, నువ్వు అనుభవిస్తున్న సమస్య అది 10 సంవత్సరాల సమస్య అయినా, 10 నెలల సమస్య అయినా, 10 రోజుల సమస్య అయినా, లేదు 100 సంవత్సరాల సమస్య అయినా, 430 సంవత్సరాల ఇశ్రాయేలీల బానిసత్వాన్ని తెంచిన దేవుడు. ఎన్ని రోజులు బట్టి కన్నీళ్లు నువ్వు అనుభవిస్తున్నావో, ఎన్ని రోజులు బట్టి దుఃఖం నువ్వు అనుభవిస్తున్నావో, యేసు నామం పేరిట నీ యొద్దకు దిగి వచ్చిన దేవుడు నీ బంధకాలు తెంచునుగాక. ఆమేన్. 40 సంవత్సరాల పాటు అరణ్యములో కాళ్ళు వాయకుండా, చెప్పులు అరగకుండా, తలకు రాసుకున్న నూనె ఆరిపోకుండా, అద్భుతం, చెప్పులు అరిగిపోకుండా వాళ్ళు నడిపించాడు. ఒక విచిత్రం చెప్తాను. ఐగుప్తు దేశంలో ఆ బాబు బయలుదేరేటప్పుడు అనుకోండి, ఆ బాబు బయలుదేరేటప్పుడు 10 సంవత్సరాల బాబు అనుకోండి, 10 సంవత్సరాలోడు కాళ్ళకేసుకునే చెప్పు సైజు ఎంత ఉంటుంది? ఏమండి, ఎంత ఉంటుంది? చిన్నది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు నడిచాడు అరణ్యంలో. ఎత్తు పెరిగి ఉంటాడు, కాలు కూడా పెరిగి ఉంటుంది కదా. మరి కాలు పెరిగితే చెప్పు ఏం చేయాలి? చెప్పు పొట్టయిద్ది కదా. చెప్పులు మార్చి వేరే చెప్పులు వేసుకున్నారు అనుకున్నారా? విచిత్రం తెలుసా? వాడి కాలు సైజు పెరుగుతూ ఉంటే కాలు సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరిగిందంట. ఇప్పుడు ఐగుప్తు దేశంలో బయలుదేరేటప్పుడు వాడి వయసు 10, షర్ట్ వేసుకొని ఉంటాడు, చిన్న షర్ట్. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఎత్తు పెరిగి ఉంటాడు కదా. ఆ షర్టు జాకెట్ ముక్క అయి ఉండాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? వాడు ఎత్తు పెరుగుతూ ఉంటే చొక్కా పొడుగు కూడా పెరిగిందట. నీ దేవుడు ఎవరో తెలుసా? చిత్ర విచిత్రాలు జరిగించేవాడు. యేసు నామం పేరిట 3వ దినాన దేవుడు నీ యొద్దకు దిగివచ్చునుగాక. ఆఖరి మాట, దేవుడు మన యొద్దకు దిగొస్తే ఏం జరుగుతుందో యెషయా గ్రంథం 64వ అధ్యాయం చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి 3 వచనాలు. గగనమును చీల్చుకుని నీవు దిగివచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకర క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగివచ్చెదవుగాక. ఆమేన్. పదే పదే నువ్వు దిగివచ్చేదవుగాక, నువ్వు దిగివచ్చేదవుగాక అన్నాడు కదా. 3వ దినాన మీ మధ్యకు నేను దిగొస్తానని మీ తండ్రిగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. 3వ దినాన నిశ్చయముగా గగనమును చీల్చుకుని దేవుడు మీ వద్దకు దిగివచ్చునుగాక. ఆయన దిగొచ్చాడా? పర్వతాలు తత్తరిల్లిపోతాయి. ఆమేన్. పర్వతాలు తత్తరిల్లిపోతాయి. ఆయన దిగొచ్చాడా? ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. 2025 సంవత్సరం నిశ్చయంగా పర్వతం లాంటి నీ సమస్యలన్నిటినీ మైనులాగా దేవుడు కరిగింపచేసి, పాలు తేనెలు ప్రవహించే ఆ మంచి వాగ్దానపు దేశం లాంటి అనుభవానికి 2025 సంవత్సరం అంతా దేవుడు నిన్ను నడిపించునుగాక.
ఓ మాట, దేవా మా మధ్యకు దిగిరాయ్యా, నువ్వు దిగి వచ్చే దేవుడు అని లేఖనాల్లో మాట్లాడేవు కదయ్యా. 3వ దినాన నేను మీ మధ్యకు దిగి వస్తా. నేడు రేపు, చెల్లి తమ్ముడు, ఈరోజు రేపు కూర్చొని ఇంకా నీలో మాలిన్యత ఏదుందో, ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. 2025 దేవుని మహిమను అనుభవించిన సంవత్సరంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న మాట. 2025 సంవత్సరాన్ని ప్రేమించి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని దేవుడు ప్రేమించి క్రొత్త పాట దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో క్రొత్త పాట రిలీజ్ చేయబడుతుంది. వినండి, అనేకులకు షేర్ చేయండి. కృపా సమాధానాలు దేవుడు మనకు తోడుగా ఉంచునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 3వ దినాన దిగి వస్తాను వాగ్దానం చేసావు కదా. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈరోజు రేపు ప్రజలు తమను తాము పరిశుద్ధపరుచుకున్నట్లుగా 3వ దినం మీ కొరకు ఎదురు చూచినట్లుగా కృప చూపండి. 3వ దినమే కాదయ్యా, ఈ గడియలో కూడా నీ ప్రజల యొద్దకు నువ్వు దిగి వచ్చే దేవుడవు. మీరు ముహూర్తాల దేవుడవు కాదు. పలానా రోజే ప్రత్యేకంగా వస్తానని దినాల మీద, వారాల మీద, సంవత్సరాల మీద నువ్వు ఆధారపడే దేవుడవు కాదు. ఇదిగో ఈ గడియలో మీ దాసునిగా చేతులెత్తి ప్రార్థిస్తుండగా గగనమును చీల్చుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఇంటిలోకి మీరు దిగివచ్చుదురుగాక. ప్రతి ఒంటిలోకి, ప్రతి సంఘములోకి మీరు దిగివచ్చుదురుగాక. మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. బిడ్డలను నడిపించబోతున్నందుకు స్తోత్రం. ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళబోతున్నందుకు స్తోత్రం. ఇది జరుగునా అని అనుకోని భీకర కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.